అందరికీ నమస్కారం. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నడయాడతారని ఆర్యోక్తులు. అర్ధరాత్రి స్త్రీ నడి రోడ్డు మీద నడవగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రమని జాతిపిత గాంధీ గారు అన్నారు. అర్ధరాత్రి కాదు గదా, పట్టపగలే ఆడది నడి రోడ్డు మీద నడవలేని దుస్థితి నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీ సాక్షిగా పారామెడికల్ స్టూడెంట్ అత్యాచారానికి గురైన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. యావత్ భారతదేశం ఇప్పుడు ఈ యొక్క ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీవీ, వనితా టీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఘటన పట్ల స్పెషల్ డిస్కషన్ ఏర్పాటు చేశాము. మరి ముందుగా డిస్కషన్లోకి వెళ్లే ముందు ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా ఎన్టీవీ, వనితా టీవీ ద్వారా సాదర స్వాగతం పలుకుతున్నాం. ఢిల్లీలో యువతిపై జరిగిన గ్యాంగ్ రేపు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఆడజాతి మనుగడనే ప్రశ్నించే ఈ ఘటన మదవెక్కి కొట్టుకుంటోన్న మానవ మృగాల దుశ్చర్యపై ఆగ్రహం పెల్లుబుకింది. కామాంధ్రును ఉరితీయాలంటూ యువలోకం గళమెత్తింది. వెల్లువలా తరలివచ్చి పోరాటం చేపట్టింది. లాఠీ దెబ్బలకు వెరవలేదు, వాటర్ కెనాల్లకు వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఏం జరగబోతోంది? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఉత్తరప్రదేశ్లోని డెహ్రాడూన్లో పారామెడికల్ కోర్స్ చేస్తున్న యువతి కొన్నాళ్ల కిందట ఇంటర్న్షిప్ కోసమని ఢిల్లీ వచ్చింది. ఢిల్లీలో వాతావరణం అత్యంత చలిగా ఉంది. ఆదివారం కదా అని స్నేహితుడితో కలిసి సౌత్ ఢిల్లీలోని సాకేత్ థియేటర్ కి అలా సినిమాకెళ్లింది. మూవీ పూర్తయ్యాక తరుండే హాస్టల్ కు బయలుదేరింది. ఇద్దరూ కలిసి ఆటోలో మునీర్కా చేరుకున్నారు. అప్పుడు సమయం 9:30 గంటలవుతోంది. బస్సు కోసం ఎదురు చూస్తున్న వారందరినీ ఓ బస్సు క్లీనర్ కేకేసి పిలిచాడు. ద్వారక వెళుతుంది, ఎక్కమని చెప్పాడు. అందులో అప్పటికే 6గురున్నారు. డబ్బు తీసుకున్న టికెట్ ఇవ్వకపోవడంతో యువతి స్నేహితుడితో బస్సులోని వారికి గొడవ జరిగింది. 2-3 కిలోమీటర్లు వెళ్లాక ఉన్నట్టుండి బస్సు రూటు మారింది. ఇదేంటని అడిగిన ఆమె స్నేహితుడిపై బస్సులో ఉన్న వారంతా దాడి చేశారు. ఇనుప రాడ్డుతో కొట్టి స్పృహ కోల్పోయేలా చేశారు. ఉన్న ఒక్క అడ్డు తొలగిపోయింది. ఆ అమ్మాయికున్న ఒక్క తోడు స్పందించే స్థితిలో లేడు. ఇక ఆ అల్లరి మూకలు చెలరేగిపోయారు. ఇనుప రాడ్డుతో ఆమె ఎముకలు ఇరక్కొట్టారు. ఒకరి తరువాత మరొకరిగా ఆమెపై అఘాయిత్యాన్ని కొడిగట్టారు. డ్రైవర్ రామ్ సింగ్ ఆ అమ్మాయిపై అత్యాచారం చేస్తుండగా అతని తమ్ముడు ముఖేష్ బస్సు నడిపాడు. 3 గంటల పాటు ఆమెను చిత్రవధ చేశారు. ఇంత జరుగుతున్నా బస్సు స్పీడ్ మాత్రం తగ్గలేదు. ఢిల్లీ రోడ్లపై పరుగులు తీస్తూనే ఉంది. ఆమె కేకలు ఎవ్వరికీ వినిపించలేదు. ఆమె రోదన అరణ్యరోదనే అయింది. వారి కామం తీరాక ఇక అమ్మాయిని చంపేయాలనుకున్నారు. 11:30 గంటల సమయంలో మహిపాల్పూర్ ఫ్లైఓవర్ వద్ద యువతిని, ఆమె స్నేహితుడిని బస్సులో నుంచి బయటకు విసిరివేశారు. నగ్నంగా రక్తమోడుతూ భయంకరంగా కనిపించిన అమ్మాయికి సాయం చేయడానికి కూడా ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. గంట సేపటి తర్వాత కొందరు స్పందించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. 5 రోజుల పాటు వెంటిలేటర్ మీద ప్రాణాలు నిలబెట్టుకుంది. ప్రస్తుతం తనంతట తానే శ్వాస తీసుకోగలుగుతోంది. అయినా ఏం లాభం? ఆ దీపం ఎప్పుడు ఆరిపోతుందో చెప్పడం కష్టమే. పూర్తిగా పాడైపోయిన పేగును మారిస్తేనే గాని బతకడం కష్టం. ఈ ఆపరేషన్ చేయడానికి కార్పొరేట్ ఆసుపత్రులు ఎన్నో ముందుకొచ్చాయి. అయినా ఆమె జీవితాంతం మందుల మీద బతకాల్సిందే, మరొకరి మీద ఆధారపడాల్సిందే. కనీసం కప్పు టీ కూడా తాగలేకపోవచ్చు. గ్యాంగ్ రేపుకు తెగబడ్డ 6గురు నిందితులు డ్రైవర్ రామ్ సింగ్, అతని తమ్ముడు ముఖేష్, తోపుడు బండిపై పండ్లు అమ్ముకునే పవన్ గుప్తా, జిమ్ ఇన్స్ట్రక్టర్ వినయ్ శర్మ, విక్రమ్ ఠాకూర్, మరో బాలుని ఢిల్లీ ప్రత్యేక బృందాలు అరెస్టు చేశాయి. అయితే అది కాదు పరిష్కారం. అన్ని కేసుల్లా ఈ కేసును లైట్ తీసుకోవద్దంటోంది యువత. వెంటనే శిక్ష అమలు చేయాలంటూ ఉద్యమం చేపట్టాయి. ఢిల్లీ యువతే కాదు, ఆడపిల్లను హాయిగా బతకనివరా అని ప్రతి ఒక్కరూ సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడగాల్సిన సమయం ఇది. మరి ఈ ఘటన పట్ల ఈ సిగ్గులేని సమాజాన్ని ఎన్టీవీ, వనిత సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చర్చా కార్యక్రమంలో నిలదీయాల్సిన అవసరం ఉంది. మన వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది. ముందుగా చర్చా కార్యక్రమంలోకి వెళ్లే ముందు మనము అతిథుల్ని పరిచయం చేసుకుందాము. మరి ఈనాటి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఎన్టీవీ, వనిత సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చర్చా కార్యక్రమం ద్వారా అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆవుల మంజులత గారు, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్, తెలుగు విశ్వవిద్యాలయం, నమస్కారం అండి. అలాగే లక్ష్మీ పార్వతి గారు, వైఎస్ఆర్సీపీ సభ్యులు, నమస్కారం అండి. శ్రీదేవి గారు, సామాజికవేత్త, నమస్కారం అండి. కవిత గారు, టీడీపీ నాయకురాలు, నమస్కారం అండి. అలాగే
సి వీరేందర్ గారు సైకాలజిస్ట్, నమస్తే అండి. విజయ నిర్మల గారు నోవా గ్రూప్ ఆఫ్ కాలేజ్ ప్రెసిడెంట్, నమస్తే అండి. ప్రేమ్ పావని గారు వర్కింగ్ విమెన్ స్టేట్ ప్రెసిడెంట్, నమస్తే అండి. అండ్ ఎస్ ప్రమీల గారు మహిళా సాంస్కృతిక సంస్థ కార్యదర్శి, నమస్కారం అండి. నాగరత్న నాయక్ గారు వాలంటీర్ ఫర్ యాప్, నమస్తే అండి. అలాగే కల్పనారెడ్డి గారు సామాజికవేత్త. అలాగే మనతో డిబేట్ లో జాయిన్ అయ్యారు డిటి నాయక్ గారు ఐపీఎస్ అధికారి, అలాగే పోసాని కృష్ణమురళి గారు దర్శకులు, నటులు, నిర్మాత, తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రముఖ దర్శక నిర్మాత, సి రామలక్ష్మి గారు ఐఎఫ్ఎస్, అట్లూరి సుభాషిణి గారు సామాజిక కార్యకర్త, అరుణజ్యోతి గారు మార్గదర్శి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, కె సునీత గారు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ కోఆర్డినేషన్ మెంబర్, ఎం విజయలక్ష్మి గారు అడ్వకేట్, ఐ వెంకటేష్ గారు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మెంబర్, పద్మజారెడ్డి గారు కాంగ్రెస్ మహిళా నాయకురాలు, కిరణ్మయి గారు, అలాగే ప్రముఖ సినీ నటి కవిత గారు మనతో ఉన్నారు, ఉప్పల శారద గారు కాంగ్రెస్ నాయకురాలు, బస్య పద్మ గారు, అలాగే త్రిపురనేని వెంకటరత్నం గారు, సంధ్య గారు పిఓడబ్ల్యూ అధ్యక్షురాలు, అలాగే విజయభారతి గారు. మంజులత గారు నమస్తే అండి. మనం ఢిల్లీ ఇష్యూనే తీసుకుందాం. అంటే సమయం సందర్భం వేరవచ్చు, కానీ సంఘటన మాత్రం ఒకటే. అది కేవలం దేశ రాజధానిలోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా స్త్రీ పరిస్థితికి నిదర్శనం అది. అంటే ఈ ఘటన మనం ఏ విధంగా చూడాలంటారు? మన సమకాలీన భారత సమాజం స్త్రీకిస్తున్న విలువ ఇదేనంటారా? ఇది చాలా తీవ్ర సంఘటన. ఇందాక మీరు చెప్పినట్టుగా దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. ఇటువంటి సంఘటనలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియదు. ఇది వెలుగులోకి వచ్చింది కనుక మనకు తెలిసింది. ఆ తరువాత ఈ 2-3 రోజులుగా 4 రోజులుగా మనం ఇంకా కొన్ని సంఘటనలు జరిగినట్టుగా ముఖ్యంగా త్రిపురలో ఒక స్త్రీని వివస్త్రను చేసి చెట్టుకు కూడా కట్టేశారు, అనేక మంది అత్యాచారం చేసి, ఆమె కుటుంబం ఉండగానే అని మనకు తెలుస్తోంది. ఇవన్నీ తెలుస్తున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇదివరకు కూడా కొన్ని వచ్చాయి. ఎక్కడ నమ్మకం పోతోందంటే స్త్రీకి న్యాయశాస్త్రంలో ఏవో కారణాలు చూపించి వాళ్ళని సంవత్సరాల తడబడి ఆ కేసుల్ని నడిచేట్టుగా చేసి అవి వాయిదాల మీద వాయిదాలు వేసి వాటి మీద సంవత్సరాలు అయ్యేసరికి ఒక రకమైన నిర్లిప్తత ప్రజల్లో వచ్చి న్యాయం జరక్క, తర్వాత న్యాయం ఆలస్యం అయ్యేసరికి ఆ తర్వాత పనిష్మెంట్ ఉన్నా కూడా ఆలస్యం జరిగేసరికి అందరికీ నమ్మకం పోతుంది. చాలా సందర్భాల్లో న్యాయం జరగడం లేదు. కనుక ఇందాక మనకి హోమ్ సెక్రటరీ గారు చెప్తున్నది ఏమిటంటే, ఒక కమిషన్ను వేశాం దీని మీద ఎంక్వైరీ చేయడానికి అంటారు. ఎంక్వైరీ ఎన్ని రోజులు చేస్తారు, ఎన్ని నెలలు చేస్తారు, ఎన్ని సంవత్సరాలు చేస్తారు? కనుక దానికి ఏదో ఒక డెడ్ లైన్ ఉండాలి, అది సత్వరం జరగాలి. ఇటువంటి కేసుల్ని ప్రత్యేక కేసులుగా వీటిని పరిగణించి రోజుల్లో లేదా కనీసం ఒక నెలలో తప్పనిసరిగా జరగాలి. ఇప్పుడు ఈ కేసులో వాళ్ళు చాలా దుర్మార్గులు. వాళ్ళు కావాలని ముందు ప్రణాళికాబద్ధంగా దీన్ని చేశారు. తర్వాత రేప్ చేయడమే కాకుండా చంపడం కూడా వాళ్ళ ఉద్దేశంగా కనపడుతోంది. నిజానికి ఆమెని శారీరకంగా చాలా ధ్వంసం చేశారు. ఆమె బతికినంత కాలం బతకాలని ఉంది అని ఆ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్పింది. బతికినంత కాలం ఎన్ని నరకయాతనలు పడాలో వాళ్ళ ఉద్దేశం చంపడమే. కనుక వాళ్ళు ఈ మానవ సమాజంలో తిరగడానికి, వాళ్ళని మానవ సమాజంలో మళ్ళీ వదిలిపెట్టడానికి వాళ్ళు అర్హులు కాదు. కొన్నాళ్ళు జైల్లో పెట్టి వాళ్ళని మానవ సమాజంలో మళ్ళీ వదిలిపెట్టడానికి వాళ్ళు అర్హులు కాదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే, ఎటువంటి వాళ్ళని వాళ్ళు మనకి అభిప్రాయం కలిగించారంటే మళ్ళీ ఇలాగే చేస్తారు. కనుక వాళ్ళకి తీవ్రమైన శిక్ష అమలు చేయాలి, అది వెంటనే చేయాలి. థ్యాంక్ యూ రామలక్ష్మి గారు. ఇంకా అనేక అంశాలకు సంబంధించి మనం మళ్ళీ మాట్లాడతాం. అలాగే రామలక్ష్మి గారు ఐఎఫ్ఎస్ అధికారిని మనతో ఉన్నారు. రామలక్ష్మి గారు ఎట్లా చూడాలి ఇదే ప్రశ్నకు? ఈరోజు మనకి ఢిల్లీలో జరిగిన సంఘటన మహిళల మీద జరుగుతున్న నేరాలకి కేవలం ఒక మచ్చుతనికి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అన్నమాట. ఒక సంవత్సరం క్రితం ఒక ఫౌండేషన్, థామ్సన్స్ అండ్ రూటర్స్ ఫౌండేషన్ సర్వే చేసింది. ప్రపంచంలో ఉన్న 192 దేశాల్లోని 5 దేశాల్లో భారతదేశం ఒకటి. మహిళలకి రక్షణ లేని దేశం అన్నమాట. దాంట్లో భారతదేశం ఒకటి. ఈ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ప్రతి 20 నిమిషాలకి ఏదో ఒక చోట మన దేశంలో మహిళల మీద ఈ రేప్ అనేది జరుగుతుంది. 20 నిమిషాలకు ఒకటి. ఇంకా నన్ను అడిగితే క్రైమ్ 18 గంటలకు ఒకటి అది ఎక్కువగా జరుగుతుంది. ఒకవైపు మనం సమాజంలో మహిళలు ముందుకెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సైమల్టేనియస్గా
ఈ క్రైమ్ అనేది ముఖ్యంగా మహిళల మీద ఎక్కువగా జరుగుతోంది. ఇది మన అందరి ముందు ఉన్న ఛాలెంజ్. ఇది కేవలం పోలీసులకో లేకపోతే అడ్వకేట్స్కో వాళ్ళకే కాదు, అందరికీ కూడా, మనందరికీ కూడా, సభ్య సమాజానికే ఇది ఒక సిగ్గుతో మనం తలవంచుకోవాల్సింది ఛాలెంజ్ అనమాట. ఈ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అందరూ చెప్పినట్టు అక్కడ నేరస్తులకి వెంటనే ఏదో ఒక శిక్ష వేయాలి. అది అందరికీ డెమాన్స్ట్రేషన్గా ఉండాలి, విజిబుల్గా ఉండాలని అందరికీ యాంగ్జైటీ ఉంటుంది. కాబట్టి ఆ చట్టంలో మార్పు తీసుకువచ్చినప్పుడు ఒక డెమాన్స్ట్రేటివ్గా ఇమ్మీడియట్గా జస్టిస్ అనేది ఈరోజు జరగవలసిన అవసరం ఉన్నది. ఆ జస్టిస్ కూడా మనం అడ్మినిస్టర్ చేసేటప్పుడు ఇంకెవరూ కూడా అటువంటి దానికి సాహసం చేయకుండా ఉండేలాగా ఒక డెమాన్స్ట్రేషన్ చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు మహిళలు ఎక్కువ మంది చదువుకుని ఉద్యోగాలు చేస్తూ మరి నైట్ డ్యూటీస్ చేసే మహిళలు చాలామంది ఉన్నారు. మరి రోజుకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు ఈ రకమైన అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది మనకున్న డెవలపింగ్ సొసైటీలో, మన ఇండియన్ సొసైటీలో పెద్ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని మరి అందరం కలిసి ఎదుర్కోవాలి. అంటే రామలక్ష్మి గారు, ఒరే సరి అని చాలా మంది అంటూ ఉన్నారు. మీరు అది సరైన పరిష్కారం కాదని మీరు చెప్తూ ఉన్నారు. బట్ ఇమీడియట్ జస్టిస్ కావాలంటూ ఉన్నారు. అంటే ఈ న్యాయానికి రూపం ఏ రకంగా ఉంటే బాగుంటుంది అంటారు మీరు? ఏదైనా సరే మనం అంటే నేను అది సరైన పరిష్కారం కాదని, నేను పరిష్కారం అవును కాదు అనేది మనం ఈరోజు ప్రజలు తేల్చవలసిన విషయం అని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ జస్టిస్ అనేది ఫాస్ట్గా జరగాలి. ఆ చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది అని నేను. థ్యాంక్ యూ మేడం. అండ్ ఈ డిస్కషన్లో పాల్గొనడానికి డిటి నాయక్ గారు వచ్చారు. నమస్తే అండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో మాత్రం ఆడవాళ్ళకి భద్రత లేదు. ఇది ప్రతిసారి సంఘటన జరిగినప్పుడు మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు అంటారు? ఈ దేశంలో ఎవరైతే వీక్ ఉంటారో, వీక్ పర్సన్ కానీ, వీక్ సెక్షన్ కానీ, వీక్ సొసైటీ కానీ, వాళ్ళకి చాలా మటుకు భద్రత లేదు. ఒక ఉమెన్కే కాదు, ఉమెన్ కానీ, ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, మైనారిటీస్ కానీ అందరూ భద్రత కోసం చేస్తున్నారు. ఇంతకుముందు భోజనం కోసం అడిగేవాళ్ళు, ఇప్పుడు భద్రత అడుగుతున్నారు. ఈ ఉమెన్కి వస్తే, ఉమెన్ విషయానికి వస్తే, ఇది నేషనల్గా కాదు, ఇంటర్నేషనల్గా కూడా మనకు చాలా షేమ్ఫుల్ విషయం ఈ రేప్ అనేది. నేను యాజ్ పోలీస్ ఆఫీసర్గా అంటే నేను జనరల్గా ఇంకా సరే ఉమెన్ సేఫ్టీ లేదు అనే విషయం మనం అందరం ఒప్పుకుంటాం. ఈ యొక్క పర్టికులర్ ఇన్సిడెంట్స్ రేప్ అనే దాని గురించి ఒక 2 మాటలు చెప్తాను. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ నేను ఈ రేప్ని ఒక పెద్ద అఫెన్స్ ఇది. ఈ అఫెన్స్లో 7 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి ఇది పార్టిసిపెంట్స్, ద మ్యాన్ అండ్ ఉమెన్. 2 సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నది అనేది. 3వది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, కన్సర్న్ ఏజెన్సీ పోలీస్. 4వది లా మేకర్స్, మన లెజిస్లేటర్ అనుకోండి, రాజకీయ నాయకులను జనరల్గా అంటాం. 5వది జ్యుడిషియరీ. 6వది సివిక్ సొసైటీ. ఇప్పుడు చూశారు సివిక్ సొసైటీ ఎలా రియాక్ట్ అయిందో, ఇట్స్ గ్రేట్ థింగ్. 7వది మీడియా. వీటి మీద ఒక్కొక్క నిమిషం ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మ్యాన్ గురించి, ఇది నార్మల్ మ్యాన్ చేసే అఫెన్స్ కాదు ఇది. ఇప్పుడు ఇందాక సివిక్ సొసైటీలో బయటకు వచ్చిన వాళ్ళందరూ మెన్నే, అంతా యంగ్స్టర్స్, మీరు చూసే ఉంటారు. సో న్యాచురల్లీ ఇది అన్యాచురల్. ఉమెన్ కూడా ఉన్నారు, నేను మీరున్న సంగతి మర్చిపోయినా, ఉన్నారు ఉమెన్ కూడా ఉన్నారు, కానీ వీళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్యాచురల్ పర్సన్ చేసే అఫెన్స్ ఇది. వీళ్ళకి కౌన్సిలింగ్ అన్నది కేవలం డెటరెన్స్ ద్వారానే వస్తుంది, గట్టి చట్టం ద్వారానే వస్తుంది. ఒక ఉమెన్కి వస్తే మనం చెప్తాం, ఉమెన్ని ఏదో కారం పొడి తీసుకోపోండి, పసుపు పొడి తీసుకోపోండి, ఇలాంటి విషయాలు చెప్తున్నారు. ఈ అఫెన్స్ ఎలా జరుగుతుందంటే, వీకర్ సెక్షన్ అయిన ఇండివిజువల్ ఉమెన్ని వీక్ అని తలంచి ఒంటరిగా ఉన్న ఉమెన్ని ఈ నేరం పాల్పడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం చూడాలి. అలాగే ఇవి ఎక్కడ జరుగుతున్నాయి, ప్రదేశాలు ఎప్పుడు జరుగుతున్నాయి, టైము అనే విషయాలు కూడా కొద్దిగా అనలైజ్ చేస్తే మనకు కొద్దిగా ఆన్సర్ దొరుకుతుంది ఎక్కడో ఒక చోట. దానికి పోలీసు వాళ్ళు కానీ, ఇంకా సొసైటీ కానీ తగిన దానికి స్టెప్స్ తీసుకోవచ్చు. విజయవాడ నుంచి
దామోదర్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఇవాళ ఎన్టీవీ వనిత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి ఒక సమాధానం చెప్పే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అయితే విజయవాడ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఎటువంటి పరిష్కారాలు వాళ్ళు సూచిస్తున్నారు, ఈ దీనికి సంబంధించి వివరాలు మనకు అందించడానికి దామోదర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్, ఓవర్ టు యు. దేశ రాజధానిలో జరిగినటువంటి మహిళపై జరిగినటువంటి అత్యాచారం సంఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క విజయవాడను తీసుకుందాం, స్వచ్ఛందంగా మహిళా సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘటనకు పాల్పడినటువంటి నిందితులందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, అసలు ఇటువంటి సంఘటనలు ఏదైతే ఢిల్లీలో జరిగినాయో ఢిల్లీలో జరిగిన సంఘటన కిరాతకం అనుకుంటే అంతకన్నా కిరాతకమైన సంఘటనలు విజయవాడలో జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ విధంగా అసలు ఈ కేసుల్లో నిందితులు శిక్షించాలనుకుంటున్నారు? చాలా దారుణం అండి ఈ సంగతి. ఢిల్లీలో జరిగిన విషయం చాలా దారుణం. మన విజయవాడ జరిగిన సంగతి ఇదిపై మహిళా సంఘాలు అందరి ముందుకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకున్నాయి. చట్టపరంగా అయితే ఆ జరిగిన శిక్షలకి చట్టపరంగా శిక్ష తక్కువగానే ఉందండి. కానీ అది కాదు, మహిళలకు రక్షణ కల్పించడం. మనం ఎన్ని పెద్ద చదువులు చదివినా, మన ఎన్ని పెద్ద పదవులు మనం అధిరోహించినా మనకు రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి అసలు ఆ పేరు చెప్తేనే ఇతరుల వల్ల మనం ఎందుకు హింసించబడాలి, ఆ పేరు చెప్తేనే వణికిపోయే విధంగా వాళ్ళు శిక్షణ సవరణ చట్టాలు తీసుకురావాలి. ఇలాంటి సవరణలు చట్టాలు తీసుకొస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పేరు చెప్పంగానే మహిళల పేరు వెళ్ళాలి అంటేనే భయపడే విధంగా ఉండాలి. మొన్నటికి మొన్న సిక్కింలో ఒక విషయం జరిగిందండి. ఒక అమ్మాయి నడి రోడ్డు మీద నుంచో పెట్టి అందరూ గ్యాంగ్ పరంగా సరౌండర్ అయ్యి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూస్తూ చేశారు. కానీ మార్పు అనేది మనలో కూడా రావాలి, మహిళల్లో కూడా రావాలి, చైతన్యం రావాలండి. ఇలాగే చట్టాల్లో ఎవిడెన్స్ కూడా ట్యాంపరింగ్ కాకుండా వీటికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి సత్వరమే న్యాయం చేకూర్చినట్టుగా. మీరు చెప్పండి, అనేక కేసుల్లో చాలా కేసుల్లో శిక్షలు పట్టలేదు, నిందితులు తప్పించుకుంటున్నారు అని చెప్పేసి అపప్రద ఉంది. చట్టాలు బలంగా లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా? ప్రస్తుతం మనం జరుగుతున్నటువంటి అఫెన్సెస్, క్రైమ్స్ మనం చూసినట్టయితే సాక్ష్యాలు తారుమారు చేయటం ఎక్కువగా ప్రధానంగా జరుగుతుంది. దీనికి కారణం ప్రధానమైనటువంటిది అలసత్వం కారణం అనమాట. డిలే ఆఫ్ ది ట్రయల్స్ అనమాట. ఇవన్నీ డిలే జరగడం వల్ల, ఈ ప్రాసెస్ వల్ల ఈ సాక్ష్యాలు తారుమారు అవడము, దోషులు తప్పించుకోవడము అనేక విధాలుగా జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రధానంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని, అన్యాయాలని కూడా సత్వరంగా దోషులు తప్పించుకోకుండా, సాక్ష్యాలు తారుమారు కాకోకుండా వాళ్ళని శిక్షించే విధంగా త్వరితంగా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చట్టాలతో ఏదైతే మహిళల మీద సంఘటనలు జరుగుతున్నాయో అసలు వాళ్ళని శిక్షించగలిగే పరిస్థితి ఉందంటారు మేడం గారు? మీరు చెప్పండి. ఇప్పుడున్న చట్టాల్లో చాలా మార్పులు రావాలండి. ఎందుకంటే అది పాత చట్టాలు కాబట్టి అప్పుడు ఈ క్రైమ్స్ లేవు, ఇంత దారుణమైన క్రైమ్స్ లేవు. ఆ క్రైమ్స్కి తగ్గట్టుగా అప్పుడు చట్టాలు ఉన్నాయి. చట్టంలో చాలా మాడిఫికేషన్స్ అయ్యి అమెండ్మెంట్ అన్ని జరగాలి. ప్రతి మహిళకు కూడా రక్షణ కావాలి. ఎవరైతే చేయాలంటే భయపడే విధంగా అనేవి చట్టాలు అనేవి చాలా మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. అత్యధికంగా మహిళల మీద దాడులు జరుగుతున్న సంఘటనలు పెరిగిపోయాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవాదులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంఘటనల్ని పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టంలో ఏ మార్పులు తేవాలంటే? చట్టంలో మార్పులు తీసుకొచ్చే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ దేశం 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లాలనేటువంటి చెప్పేటువంటి సంఘటనలో రోజుకి 600 అత్యాచారాలు, 65 మానభంగాలతో ఈ దేశం ఉందంటే సిగ్గుపడాలి రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, అధికారంలో ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా ఆ మహిళని అసభ్యకరంగా వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకనే మనం ఇప్పుడు చూస్తున్నాం, మహిళలంతా కూడా తమ నిరసన తెలియజేస్తున్నారు.